హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మరొక కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుపై ఒక పిచ్చుకల జెండా సంతోషంగా నివసిస్తూ ఉంది. ఒకరోజు ఆ అడవి మార్గం గుండా ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. అబ్బా, చాలా ఎండగా ఉందండి. నడిచి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం. సరే పద. అలా ఇద్దరు చెట్టు కింద కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు. ఆ పెళ్లిలో తిన్న వంటలన్నీ చాలా బాగా రుచిగా ఉన్నాయి కదండి. అవును రాజ్యం, చాలా రుచిగా ఉన్నాయి. ఇంకా చివర్లో తిన్న పాయసం అయితే అబ్బా అద్భుతం. అది నాకు చాలా బాగా నచ్చింది. అవునండి అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. పాయసం గురించి ఆ దంపతులు మాట్లాడిన మాటలు ఆ చెట్టుపైనే ఉన్న మగపిచ్చుక చెవిన పడ్డాయి. కాసేపటికి ఆ దంపతులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక ఆ మాటలు విన్న మగపిచ్చుక ఆడపిచ్చుకతో, నాకు కూడా పాయసం తినాలని ఉంది, నువ్వు చేసి పెడతావా అని అడిగింది. దానికి ఆడపిచ్చుక, సరే, కానీ పాయసం చేయడానికి సరుకులు కావాలి, కాబట్టి ముందు నువ్వు వెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకుని రా అని చెప్పింది. వెంటనే మగపిచ్చుక సరే అని చెప్పి సరుకులు తెచ్చిపెట్టింది. ఇక ఆడపిచ్చుక అడవిలో కాస్త నిప్పంటించి గిన్నెలో నీరు పోసి బియ్యం ఉడకబెట్టింది. అయితే ఆ బియ్యం ఉడకడానికి కాస్త సమయం పట్టింది. కానీ మగపిచ్చుక ఎంతో ఆతృతతో పాయసం అయిందా అని అడిగింది. దానికి ఆడపిచ్చుక, ఇంకా లేదండి, బియ్యం ఇంకా ఉడకాలి అని సమాధానం చెప్పింది. ఇంకా కొద్దిసేపటికి బియ్యం ఉడకగానే పాలు, పంచదార వేసేసింది. చివరికి పాయసం పూర్తయింది. ఆ పాయసం ఘుమఘుమలు అడవంతా పాకింది. ఇక మగపిచ్చుక ఆనందంగా పాయసం అయిందా అని అడగ్గా ఆడపిచ్చుక అయిందండి కానీ అని చెప్పేలోపే మగపిచ్చుక ఉత్సాహంతో వేడి పాయసంలో నేరుగా తాగటానికి తన నోటిని గిన్నెలో పెట్టింది. దాని మూతి కాలిపోయింది. దానివల్ల బాధతో కూడిన కోపంతో ఆ గిన్నెలో ఉన్న పాయసం అంతా నేలపై పోసేసింది. అది చూసిన ఆడపిచ్చుక బాధతో, పాయసం అయింది కానీ అది చల్లారాలి అని చెప్పబోయాను, కానీ అది మీరు వినకుండా తొందరపడి మీ మూతి కాల్చుకున్నారు, పాయసం అంతా నీలపాలు చేసేశారు అని అంది. కాసేపటికి గిన్నెలో కాస్త మిగిలిన పాయసం చల్లారగా దాని రుచి చూసిన మగపిచ్చుక, అబ్బా, ఈ పాయసం ఎంత రుచిగా ఉందో, నా తొందరపాటు వల్ల ఇంత రుచికరమైన పాయసం నీలపాలు చేసేశాను అని రెండు పిచ్చుకలు ఎంతో దుఃఖించాయి. ఈ పిచ్చుకల కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, తొందరపాటు అనర్థాలకు దారితీస్తుంది. ఓపికతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మగపిచ్చుక తొందరపడి వేడి పాయసం తినడం వల్ల తనను తాను కాల్చుకుంది మరియు రుచికరమైన పాయసాన్ని వృధా చేసుకుంది. ఈ పరిస్థితి మన జీవితంలో కూడా వస్తుంది. ఏ పనికైనా ఆతృతతో కాకుండా ఓపికగా, సహనంతో చేయాలి. అప్పుడు మాత్రమే మంచి ఫలితాలను పొందగలం. మగపిచ్చుక కాస్త ఆలోచించి ఆడపిచ్చుక మాట పూర్తయ్యే వరకు ఎదురుచూసి ఉంటే తినటానికి మంచి రుచికరమైన పాయసం దొరికేది. ఇలా మన జీవితంలో కూడా నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తి సమాచారాన్ని స్వీకరించాలి. మగపిచ్చుక తొందరపడి పాయసం నేలపాలు చేసిన తర్వాత దాని విలువ అర్థమైంది. అదేవిధంగా మన తప్పుల్ని అర్థం చేసుకొని అవి పునరావృతం కాకుండా చూడాలి. తెలివిగా ఆలోచించడం చాలా అవసరం. మా ఈ చిన్న స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా స్టోరీస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.